హలో అందరికీ ఈరోజు ములక్కాడ టమాటా గ్రేవీ కర్రీ చేద్దాం పదండి. ఫస్ట్ ఒక కళాయిలో 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు, ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. అలాగే 3-4 పచ్చిమిర్చి మధ్య కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇలాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు, అలాగే కొత్తిమీర, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. ఇలాగా కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ములక్కాడ ముక్కలు వేసుకుందాము. ఇలాగా ములక్కాడ ముక్కలు వేసుకొని ఆయిల్లో 10 నిమిషాలు మగ్గనిద్దామండి. 10 నిమిషాల తర్వాత చూసారు కదా, మనకి ముక్కలు అనేవి ఇలా మగ్గాయి. ఇప్పుడు టమాటాలు వేసుకుందాము. అలాగే 2 స్పూన్స్ కారం, రుచికి తగినంత ఉప్పు. ఈ పౌడర్ వేయడం వల్ల ఈ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ పౌడర్ ఏంటో కాదండి, జీడిపప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి వేసి గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. అలాగే దీంట్లో తగినన్ని వాటర్ పోసుకొని ఉడకనిద్దాము. చూసారు కదా, మనకి కర్రీ అనేది ఇలాగ గ్రేవీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకుందాం. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ములక్కాడ టమాటా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.